హాయ్ అండి, వెల్కమ్ టు మమ్మగారి హరివిల్లు. ఇది వచ్చేసి సండే స్పెషల్ వ్లాగ్ అండి. స్పెషల్ అంటే ఏంటనుకుంటున్నారా? ఏం లేదండి, నేను చెప్తాను కదా అండి, మా వీధిలో వినాయకుడిని పెట్టారని చెప్పేసి ఆ వినాయకుడిని ఈరోజు నిమజ్జనం చేస్తున్నారండి. ఇంకా అలా మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో కూడా తీసాను, మీకు చూపిస్తాను, లాస్ట్ని పెడతాను. ఇంక ఈరోజు ఎలాగో సండే కదా అని చెప్పేసి మా ఇంట్లో చికెన్ కర్రీ అలాగే చికెన్ దమ్ బిర్యానీ చేశారండి. దానికోసం ముందుగా మనం చికెన్ దమ్ బిర్యానీకి చికెన్ని మ్యారినేట్ చేసుకుందామండి. ముందుగా చికెన్ బాగా శుభ్రం చేసి పెట్టుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, పసుపు, గరం మసాలా, అలాగే తగినంత సాల్ట్, ఇంకా పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, పెరుగు వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకున్నానండి. ఆ చికెన్కి మొత్తం మసాలాని పట్టడానికి అందుకని చెప్పేసి ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. దాని తర్వాత చికెన్ కర్రీ కోసం ఇక్కడ ముందుగా ఒక కడాయి పెట్టి ఆ కడాయిలో ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయల ముక్కలు కట్ చేసుకొని వేసుకొని తర్వాత కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు తెలిసిందే కదండి, చికెన్ కర్రీ యాజ్ యూజువల్గానే ఎప్పుడు చేసుకున్నట్టే అలా చేసుకున్నాక కొంచెం పసుపు కూడా వేసేసి ఆ తర్వాత చికెన్ కూడా వేసి కారం కూడా వేసి ఇంక కలిపేసుకొని తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఇంకా మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలండి. అలాగే మధ్యన కొంచెం కొబ్బరి పాలు కూడా వేసామండి. వేసి తర్వాత కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా వేసుకొని ఇంకా మూత పెట్టేసి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత మూత తీసి కొంచెం కొత్తిమీర జల్లేసుకొని దగ్గరికి ఇంకేంత వరకు ఉడికించుకుందామండి. అది దగ్గరికి ఉడికిపోయింది కదా, ఇంకా అలా వచ్చిన తర్వాత పక్కన పెట్టేసి ఇంకా బిర్యానీ చేసుకుందామండి. దమ్ బిర్యానీ ముందుగా అటు పక్క వాటర్ పెట్టుకున్నాను రైస్ కోసం. అవి బాయిల్ అయ్యేలోపు ఇటువైపు మసాలా మొత్తం అన్నీ ఒక రైస్ కుక్కర్ పెట్టి అందులో 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఆల్ గరం మసాలా అంటే బిర్యానీలో వేసుకున్న మసాలాలన్నీ లవంగాలు, యాలక్కాయ, దాల్చిన చెక్క, తర్వాత స్టార్ ఫ్లవర్ ఒకటి, రాతి పువ్వు ఒకటి, మొత్తం అన్నీ మిరియాలు అన్నీ వేసుకొని ఇంకా ఆనియన్స్, జీడిపప్పు కూడా వేసుకొని పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ వచ్చేసి గోల్డెన్ కలర్ అంటే బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు ఫ్రై చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఆ తర్వాత ఫ్రై అయిపోయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. దాని తర్వాత కొబ్బరి పాలు కూడా వేసుకొని కలిపేసుకొని ఇంక మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. దాని తర్వాత పక్కన ఇంకా బియ్యం కూడా పెట్టేసుకున్నాను. ఇంకా అవి ఇక్కడ అవి ఉడుకుతూ ఉంటే తర్వాత ఇంక ఇటువైపు కూడా చూసి ఇంక ఉడికిపోయింది కదండి, దగ్గరికి అయిపోయింది కర్రీ కూడా, అదే మసాలా కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి ఇంక ఇటు రైస్ కూడా ఉడికిపోయినట్టే. ఇంక రైస్ అంటే ఒక 50% ఉడికిపోయింది. ఇంక 50% ఇలా స్టీమ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఇందులో ఉడికిపోద్దండి. తర్వాత ఇలాగా లేయర్ కింద రైస్ అంతా వేసుకొని పైన కొత్తిమీర, పుదీనా, కొంచెం నెయ్యి కూడా వేసుకొని ఇంక మూత పెట్టేసి సిమ్లోనే అండి, హై ఫ్లేమ్ పెట్టకండి, పెడితే మాడిపోద్ది అడుగున. సిమ్లోనే అలాగా ఉడికిస్తే కనుక ఒక 10 నిమిషాల పాటు ఇంకా ఉడికిపోద్దని చూసా పొడి పొడిగా వచ్చేసింది కదా అని చాలా బాగుంది కదా, చూస్తుంటేనే నోరు ఊడిపోతుంది ఇప్పుడు కూడా నాకు, అంత బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుందని ఒక ట్రై చేయండి, ఈ విధంగా చాలా బాగుంటుంది. ఇంకా అలా చేసుకున్న తర్వాత ఇంక లంచ్ అంతా అయిపోయిన తర్వాత మా అమ్మగారు కూడా ఎట్టేసాను, మా అమ్మగారు నేను కూడా తినేసిన తర్వాత లంచ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా నైట్ వచ్చేసి చెప్పాను కదా అండి మా వినాయకుడు నిమజ్జనం అని చెప్పేసి ఇంకా అలా జరిగిపోయింది. చాలా అంటే మా వీధిలో వినాయకుడిని వచ్చేసి 9 సంవత్సరాల నుంచి పెడుతున్నారంట, అంటే 8 సంవత్సరాలు అయింది, ఈ ఇయర్ వచ్చేసి 9వ సంవత్సరం అంట. అందుకని చెప్పేసి కొంచెం గ్రాండ్గానే సెలబ్రేట్ చేశారు. ఇంకా అలాగా వినాయకుడిని నిమజ్జనం చేశారు కదా, ఆ వ్లాగ్ వచ్చేసి ఇలా జరిగిందన్నమాట. మా ఆదివారం వచ్చేసి ఇలా సందడగాని చాలా బాగుందండి. మీకు చూపిద్దామని చెప్పి వీడియో తీద్దామని వెళ్ళినా సరే అసలు ఎక్కడ అరుపులండి బాబా, వెళ్ళడానికి కూడా అసలు ప్లేస్ లేదు, అసలు చూపించడానికి చాలా కష్టంగా తీశాను కూడా అక్కడ వీడియో వచ్చేసి. వాళ్ళేమో పైకి వచ్చి మీదకి వచ్చేస్తున్నారు. ఇంకా అలాగే వెళ్ళి అలా తీసి ఇంకా అలా మీకు చూపించానండి. ఇంకా లాస్ట్న అమ్మవాళ్ళు వేషాలు వేసుకొని చేస్తున్నారు కదండి, అలాగా వేషాలు అవి కూడా తీయడానికి కోసం
అక్కడ ప్లేస్ కూడా లేదండి తీయడానికి, మొత్తం తోసేస్తున్నారు, అన్నీ చేసేస్తున్నారు. ఇంకా అలాగ దాని తర్వాత వచ్చేసి మళ్ళీ మంటలు కూడా, అది చూసారా మంటలు కూడా అలా తీసుకొచ్చారండి. ఆ లోన్ అది ఏంటో మరి వేసుకున్నారు, మరి అవి హెల్త్ ఇష్యూస్ వస్తాయో లేవో మరి తెలియదు కానీ ఇంకా అలా వేసుకుని అలా మంటలు కూడా అలాగ తీసుకురావడం అలా చేశారు. ఇంకా అలా దాని తర్వాత మా వినాయకుడిని కూడా చూపిస్తానండి మీకు నేను. అది మీకు ఆల్రెడీ చూపించాను కదా ఇంతకుముందు వీడియోలో. అదేవిధంగా ఇక్కడ ఇలాగ స్టన్నులు చేస్తున్నారు మంటలతోని, అలాగా ఏదో ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇంకా అలా జరిగిపోయింది. ఇంకా మా వినాయకుడు కూడా మా ఇంటికి వచ్చేసారు, మీకు చూపిస్తాను చెప్పాను కదా అండి. అదిగోండి ఇంకా అక్కడ వచ్చేసి వాళ్ళు పలకరిస్తున్నారు, ఎలా ఉన్నారండి బాగున్నారా అని చెప్పేసి. చాలా రోజులు అయిందండి వాళ్ళని చూసి. వచ్చారు కదా ఇంక పలకరించారు, అంతే అండి. ఈరోజు ఆదివారంలో గడిచిపోయింది. మా వినాయకుడు కూడా వెళ్తుంటే కొంచెం బాగా కూడా ఉంది. ఇంకా అంతే కదండి. ఇంకా అంతే అండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి. మళ్ళీ రేపటి వ్లాగ్లో మళ్ళీ కలిసి అంతవరకు ఉంటానండి. బాయ్ అండి, బాయ్.